తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు తీరుపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి పరిహారం ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. తొక్కిసలాటపై పోలీసులు సమర్పించిన నివేదికపై సీరియస్ అయిన ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. పుష్ప 2 మూవీ ప్రివ్యూ షో ఘటన విచారణ చేపట్టిన మానవ హక్కుల కమిషన్ షోకు అనుమతి లేదని పోలీసులు నివేదికలో తెలపడంపై మండిపడింది. అనుమతి లేకపోతే నటుడు అభిమానులు షోకు ఎలా వచ్చారని ప్రశ్నించింది. ముందే చర్యలు తీసుకుని ఉంటే తొక్కిసలాట జరిగేది కాదని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకి జాతీయ మానవ హక్కుల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు తీరుపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి పరిహారం ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. తొక్కిసలాటపై పోలీసులు సమర్పించిన నివేదికపై సీరియస్ అయిన ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. పుష్ప 2 మూవీ ప్రివ్యూ షో ఘటనపై విచారణ చేపట్టిన మానవ హక్కుల కమిషన్ షోకు అనుమతి లేదని పోలీసులు నివేదికలో తెలపడంపై మండిపడింది. అనుమతి లేకపోతే నటుడు అభిమానులు షోకు ఎలా వచ్చారని ప్రశ్నించింది. ముందే చర్యలు తీసుకొని ఉంటే తొక్కిసలాట జరిగేది కాదని తెలిపింది.